పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు అట్లాగే ఈ వ్యవహారాలు చూస్తున్నటువంటి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయడానికి పనికొచ్చేటటువంటి అంశం ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు బిన్ లాడెన్ కూల్చివేయించినటువంటిది ఉంది కదా అమెరికాలో, అలాంటి సెంటర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 300 కొత్తగా పెట్టాలని నిర్ణయించారు. 100 దేశాల్లో పెట్టాలని నిర్ణయించారు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఒక దేశం నుంచి ఇంకో దేశంలో పెట్టాలనుకునేటటువంటి వాళ్ళకి ఈజీ ఫెసిలిటేటర్ సెంటర్ లాగా ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా బెంగళూరులో జరిగిన మీటింగ్లో ప్రకటించారు. భారతదేశంలో 50 వరల్డ్ ట్రేడ్ సెంటర్లు పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనకు గ్రోత్ కావాలనుకుంటున్నాం, డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీస్ కావాలనుకుంటున్నాం, విదేశీ పెట్టుబడులు కావాలనుకుంటున్నాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కనుక ఆ భారతదేశానికి 50 ఇస్తానంటున్నారు కాబట్టి అది ఆంధ్రాలో ఓ 2, 3, ఓ విశాఖపట్నంలో ఒకటి, అమరావతిలో ఒకటి, అట్లాగే తిరుపతిలో ఒకటి కనుక ఏర్పాటు చేయగలదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావాల్సి ఉంటుంది వీళ్ళకి. అప్పుడు ఆ విధంగా అవకాశం ఉంటుంది. అటు టెంపుల్ టూరిజం ఉంటుంది కాబట్టి తిరుపతి ఉపయోగపడుతుంది, మంచి సెంటర్ కాబట్టి విశాఖపట్నం ఉంటుంది, భోగాపురం అది కూడా ఉంది కాబట్టి, అట్లాగే అమరావతి క్యాపిటల్ కాబట్టి అది బాగుంటుంది. టోటల్గా ఒక్కసారి వీళ్ళిద్దరూ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తే పని జరిగిపోతుంది.